పుట్టుక నుంచి చూడండి, ఆరంభం నుంచి పోరాటాలతోటి పైకి ఎగిసినటువంటి పార్టీ ఈరోజు కష్టకాలంలో ఉన్నటువంటి మాట వాస్తవం అయినప్పటికీ కూడా 2019లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓటు శాతాన్ని ఒకసారి గమనించండి. పేరుకి 23 సీట్లు వచ్చినా వారికి వచ్చినటువంటి ఓటు శాతం 39.17. ఇవాళ మాకు 11 సీట్లు వచ్చినా కానీ మాకు వచ్చినటువంటి ఓటింగ్ శాతం 39.47, అంటే 0.3% వారికంటే అధికంగా ఓట్ని సాధించాము ఈరోజు. మేము సీట్లు 11 అంటే కొన్ని నామినల్గా కూడా వెనుకబడిపోయాం. కానీ ఈ ఓటమిని మేము అంగీకరిస్తూనే అనేక అనుమానాలను కూడా వ్యక్తపరిచాం. ఈ గెలిచినటువంటి విధానాన్ని ఒక్కసారి తెలుగుదేశం వారు మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తామని మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకొని గెలుస్తామన్నటువంటి నాయకులు ఉన్నారు. అనేక రకాలుగా 3 రాజధానులు వ్యతిరేకించినటువంటి వారు 3 ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరిస్తారు ప్రజలని మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నట్టు. దానికి అనుకూలంగానే సాగింది ఈ యొక్క రిజల్ట్స్ కూడా. అంటే చెప్పి దెబ్బ కొట్టినట్టు, చెప్పింది చెప్పినట్టుగా ఎలా జరిగింది అంటున్నాం. అంటే మీకు ఇవాళ జగన్ సార్ కూడా మాట్లాడినప్పుడు కూడా వారు కూడా చెప్పారు, మీరు ఒకసారి మహాభారతాన్ని కానీ చూస్తే శకుని చేతిలో ఉన్నటువంటి పాచికలు శకుని ఏమి చెబితే అవే వాటి ముందు ప్రత్యక్షమయ్యేది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి రాకూడదు, రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజారిటీలు వాళ్ళ నాయకులకు రావాలి, వచ్చాయి. 3 ప్రాంతాల్లో ప్రజలు రాజధానుల్ని వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పాలి, అలాగే జరిగింది. ఇవన్నీ ఎలా సాధ్యం? జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఇచ్చినట్టుగా పథకాలని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలుపరచలేదు పథకాలని. ఈ చరిత్ర 2014 నుంచి 19 వరకు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా 2,90,000 కోట్ల రూపాయలని డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకు అందించారు, పథకాలు కూడా అందించారు.